రక్షకుడైన యేసుక్రీస్తు నామమున పేరిట శుభాభివందనాలు తెలియజేస్తాం. దేవుని యొక్క మహాకృపలో ఈ క్రిస్మస్ దినాల్లో మనం ఉన్నాం. ఒక వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 22వ వచనంలో, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెట్టింది. కన్యక గర్భం ధరించటం అనేటువంటిది ఎప్పుడు కూడా జరగలేదు, ఆ తర్వాత కూడా జరగలేదు. ముందు జరగలేదు, తర్వాత జరగలేదు. ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భంలో ఇది జరగటం జరిగింది. పరిశుద్ధంగా దేవుడు రావాలి కాబట్టి, కన్యక గర్భము పరిశుద్ధంగా ఉంటుంది కాబట్టి, అప్పటిదాకా ఎటువంటి పురుషుని ఎరగకుండా ఉన్నటువంటి గర్భం కాబట్టి అని యెషయా గ్రంథం 7:14, మత్తయి సువార్త 1:23, లూకా సువార్త 1:27 నుండి 34. మరి మొదటిగా మనం చూసినట్లయితే ఈ లేఖనాలు ఎలాగా కనబడుతూ ఉన్నాయి మనకి అని ఆలోచన చేస్తే ఒక విచిత్రముగా, ఒక ఆశ్చర్యకరంగా, అది జరుగుతుందా, ఇలా చేయటం సాధ్యమా అన్నట్టుగా ఉంటాయి. మరి ఈ ప్రశ్నకు జవాబు, ఆ యొక్క ప్రశ్నకి జవాబు ఏమని కనపడిందంటే, లూకా సువార్త 1:34లో దూతతో అంటా ఉంది. దానికి ఏమని అంటుందంటే, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. లూకా సువార్త 1:35లో ఈ మాటలన్నీ మనకు కనబడ్డాయి. మరి ఏమంటుంది, మరి ఇది ఎలాగో జరుగును అని అడిగింది 34వ వచనంలో. కాబట్టి దూత విషయమంతా వివరించి చెప్పింది ఆ యొక్క మరియకి. కాబట్టి దేవుని యొక్క ప్రేమలో దేవుని యొక్క దూత యోసేపును కూడా ప్రోత్సాహపరిచినట్టుగా మనకి కనపడుతూ ఉంది. నీ భార్య అయిన 1వ అధ్యాయము మత్తయి సువార్త 20వ వచనం, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. తనకు కూడా చెప్పింది, యోసేపుకి చెప్పింది, చెప్పాడు దూత. అలాగే మరియకు కూడా చెప్పాడు. అంటే ఈమె ఏమన్నా రిక్వెస్ట్ చేసిందా, ఏమంటే మా ఆయనకు కూడా చెప్పండి అని. మీ ఇద్దరం ప్రదానం చేసుకున్నాం కాబట్టి, జనరల్గా వాళ్ళ పద్ధతి ఏంటంటే ప్రదానం చేసుకున్న తర్వాత 1 year ఆగుతారట. అంటే ఎటువంటి చెడుతనము ఇద్దరిలో కనపడకుండా ఉంటే వివాహం చేస్తారట యూదులు. అయితే నాకు అంత వివరం తెలియదు, ఎవరో చెప్పారన్నమాట. మత్తయి మరి చెప్తుంది ఏంటంటే, వారేకము కాక మునుపే, కన్యకగా ఉన్నప్పుడే ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉన్నదని 1వ అధ్యాయము 18వ వచనం మత్తయి సువార్తలో మనకు కనపడతాం. దేవుడు తన కుమారుని పంపటానికి గల కారణం ఏమిటి అని కనుక మనం ఆలోచన చేస్తే, గలతీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో కూడా మరి కన్యక గర్భమును గురించి వ్రాయబడింది. దేవుడు తన కుమారుణ్ణి మరి కాలము సంపూర్ణమైనప్పుడు పంపించెను. ఆయన స్త్రీ గర్భమందు పుట్టి, కన్యక గర్భమందు పుట్టి. అయితే ఇక్కడ స్త్రీ అని రాయబడింది, అక్కడ కన్యక అని రాయబడింది. అయితే జనరల్గా కన్యక స్త్రీగా మారటానికి జనరల్గా వివాహం చేసుకున్న తర్వాత స్త్రీ అని అంటుంటాం, యవ్వనస్తురాలు అంటుంటాం, మామూలుగా పెళ్లి కాకుండా ఉన్నంత వరకు కూడా. అంటే అట్లాగని ఎంత వయసు ఉండదా కానీ కాదులేండి. దేవుని యొక్క ప్రేమలో ఏమని చెప్పిందంటే, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, కనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. మరియ కుమారుడు అని రాయలేదు, దేవుని కుమారుడు అని దూత కూడా చెప్పింది. దూత ఎలా చెప్తుంది అంటే, దేవుడు చెప్పిన మాట ప్రకారంగా చెప్పుద్ది. కాబట్టి మనం ఇక్కడ ఆలోచన చేయాలి. అది 1:35 మత్తయి లూకా సువార్తలో మనకు కనపడతా ఉంది. మరి మరియా తాను గర్భవతి చేసుకున్నట్టుకు అవకాశం ఉంటుందా? అది జరిగే పని కాదు. ఎందుకంటే ఆమె ఒక సామాన్యమైనటువంటి మానవురాలు. దేవుడు ఆమెని వాడుకున్నాడు, పనిముట్టుగా వాడుకున్నాడు. దేవుడు మాత్రమే అవతరించడానికి ఒక అద్భుతంగా చేయాలి కాబట్టి రావడమే ఆయన అద్భుతంగా ఈ లోకానికి వచ్చినట్టుగా ఆయన ఆశ్చర్యకరుడు అని రాయబడింది. ఏమైనా ప్రియులరా, యోసేపు మరియల మధ్య శారీరక సంబంధమును ఉన్నట్టుగా బైబిల్ చెప్పడం లేదు. యేసు నిజమైనటువంటి మానవుడు కాడు అని సూచిస్తోంది.
ఈ యొక్క గర్భంని బట్టి. మామూలు వ్యక్తి కాదు అతను. మామూలు వ్యక్తి అయితే ఏదో ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి అనేక మంది బాబాలు వీళ్ళంతా కూడా ఒక తల్లిదండ్రులకు పుట్టినవాళ్ళు, అంటే కలయిక ద్వారా పుట్టారు. కానీ దేవుడు అలాగా పుట్టలేదు అనేది బైబిలు సత్యం. యేసు సంపూర్తిగా మానవుడిగానే పుట్టాడు. మానవుడిగా మామూలుగా జన్మలు ఎలాగే ఇస్తారో భూమి మీద అలాగే ఆయన కూడా పుట్టాడు. అది మనకులాగానే శరీరాన్ని కలిగి ఉన్నాడు, ఆకలి కలిగి ఉన్నాడు, బాధ నొప్పి అన్నీ ఆయన అనుభవించాడు. ఈ మాటలన్నీ కూడా మనకి పాపము లేనటువంటి స్వభావం కలిగిన వాడిగా, సంపూర్ణమైనటువంటి దేవుడిగా ఆయన ఈ లోకానికి వచ్చినట్టుగా లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. యోహాను రాసిన 1:14 ఆయన కృపాసత్య సంపూర్ణుడుగా మన ముందు నిలబడిందని. 1వ అధ్యాయం తిమోతి పత్రిక, మరి మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం, హెబ్రీలకు రాసిన 2వ పత్రిక 14వ అధ్యాయం నుండి 17వ వచనం. ఈ మాటలన్నీ మనం చూస్తే ఆయన పాపము లేని వ్యక్తిగా ఈ లోకములో జన్మించినట్టుగా మనకి వాక్యము తెలియచేయబడతాం. రోమాపత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో, అలాగే 17, 19 వచనాల్లో కూడా తండ్రి నుంచి ఒక తరము మరొక తరమునకు మరి పాప స్వభావము మరి సంతృప్తం అవుతుందని బైబిల్ తెలియజేస్తుంది. అంటే నీ పాపము నీ బిడ్డల మీదకి వస్తుందని. మరి ఇప్పుడు ఇతను పాపము లేని పురుషుడిగా పుట్టాడు కాబట్టి ఇక ఎవరి బిడ్డల మీదకి కూడా పాపము రావడానికి లేదు. రోమాపత్రిక 5:12, 17, 19లో పాపపు స్వభావమును ప్రవర్తించే గుణం నుండి తప్పించుకున్నట్టుకు కన్య గర్భము ధరించుటకు దోహదపడింది పిల్లలు. మరియు నిత్యుడైనటువంటి దేవుడు మరి పూర్తివంతముగా మానవుడిగా మరి అవతరించుటకు ఆమెకి అనుమతి ఇచ్చారు. దేవుడే అనుమతి ఇచ్చాడు, చెప్పి అనుమతి తీసుకున్నాడు ఆమె దగ్గర నుంచి కూడా. యేసు దేవుని కుమారుడు, ఇది మాత్రం ఖాయం. ఎందుకంటే యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 1 నుంచి 14 వచనాలన్నింటిలో కూడా మీకు యేసు దేవుని కుమారుడు అన్నప్పుడు మానవ రూపంలో ఆయనకు దేవునికి ప్రత్యక్షపరుచుకున్నాడు అని కూడా మనకి వాక్యము తెలియచేయబడతా ఉంది. అలాగే నీవు దేవుని కుమారుడు అయితే అనే మాట క్రీస్తుని అడుగుతూ ఉన్నటువంటి సందర్భం కూడా మనకు కనబడుతుంది. ఏమంటే మత్తయి సువార్త 26వ అధ్యాయము 63వ వచనంలో, నీవు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అయితే ఆ మాట మాతో చెప్పమని జీవము గల దేవుని తోడని ఆనపెట్టుచున్నాను అన్నాడు. దేవుని యొక్క ప్రేమలో మరి పిలాతు విషయంలో మరి అతన్ని అడుగుతూ ఉన్నాడు, నువ్వు దేవుని కుమారుడు అయితే అంటే అందరూ ఏమనుకుంటున్నారని అర్థం. అక్కడ దేవుని కుమారుడనే అందరూ అనుకుంటున్నారు కాబట్టి ఈయన కూడా అడుగుతున్నాడు ఆ ప్రశ్న. కాబట్టి దేవుడు దూత ఏమని చెప్పింది ఆకాశం నుండి, ఈయన దేవుని కుమారుడు అని ప్రకటన చేసింది. అది మొదలుకొని మనిషి కుమారుడు సర్వశక్తిని కుడిపార్శ్వమున కూర్చుండును, ఆకాశ మేఘారూఢుడై వచ్చుటయు మీరు చూతురని చెప్పగా, యేసు చెప్పినటువంటి మాట ఇవన్నీ కూడా యేసు నువ్వు అన్నట్టే అన్నాడు అని మత్తయి సువార్త 26:64లో ఈ మాటలన్నీ మనకు కనపడుతూ ఉంటాయి. ప్రియులారా, అందుకు దానికి యూదా నాయకులు ఏమని మాట్లాడుతూ ఉన్నారంటే, యేసయ్య దేవదూషణ చేస్తున్నాడు అని అతని మీద నేరారోపణ చేశారు. ఈ లోకానికి వచ్చినటువంటి ఒక వ్యక్తి తన కుమారుడు మరి తండ్రిని దూషణ ఎందుకు చేస్తాడు? చేయడు కదా. మత్తయి సువార్త 26వ అధ్యాయము 65, 66 వచనాల్లో ఈ మాటలు మీకు కనపడతాయి. ఆ తర్వాత పొంతి పిలాతు మరి ముందు అందుకు ఈయన్ని తీసుకొని వచ్చారు యూదులు. ఏమని, మాకు ఒక నియమం ఉంది, తాను దేవుని కుమారుడని అతను చెప్పుకొనిచున్నాడు గనుక ఆ నియమము చొప్పున ఇతడు చావవలని అతనితో చెప్పిరి. యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయం 7వ వచనంలో మీకు ఈ మాటలన్నీ కూడా కనపడుతూ ఉంటాయి. దేవుని యొక్క ప్రేమలో ఆయన దేవుని కుమారుడని చెప్పుకోవడం ఎందుకు? మరణ శిక్ష విధించాల్సిన మరి దేవదూషణ అయింది. అది దేవుని కుమారుడని చెప్పుకోకుండా ఉన్నట్టుంటే ఆయన చంపేవాళ్ళు కాదు, లేదా చంపించమని అడిగేవాళ్ళు కూడా కాదు. కొన్ని విషయాలు మరి అలాగానే కనపడుతూ ఉంటాయి మనకు కూడా. మరి చెప్పనసఖ్యము కానటువంటి గొప్ప దేవుని యొక్క శక్తిని కలిగినటువంటి వాడు యేసుక్రీస్తు వారు. దేవుని కుమారుడు అనగా దేవుని స్వభావం కలిగిన వాడు.
అలాగే దేవుని కుమారుడు దేవుని నుండి వచ్చినవాడు, దేవుని స్వభావము కలిగి దేవుని నుండి వచ్చి దేవుని లాగానే ప్రవర్తించి అనేక అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగించాడు యేసు ప్రభువారు. అంటే దేవుడు కాబట్టి మరి యూదా నాయకులు దేవదర్శనగా గుర్తించారు. కాబట్టి దేవుడిని కన్నా నేను చేయగలను అన్నట్టుగా ఇతను మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి తనను తాను దేవుడిగానే ప్రకటించుకున్నట్టుగా వాళ్ళకి అనిపించింది. లేవికాండము 24వ అధ్యాయం 15వ వచనంలో అది కనపడుతూ ఉంది మనకి. అలాగ చేసుకుని యేసయ్య మరణాన్ని కోరుకున్నాడు, ఆయన మరణాన్ని ఆయనే కోరుకున్నాడు అని బైబిల్ సెలవిస్తూ ఉందనుకోండి. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వాన్ని, మరి మూర్తిమత్వాన్ని అన్నీ కూడా కలిగి ఉన్నటువంటి వాడని హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో దీన్ని వ్రాయబడుతూ కనపడుతుంది. కాబట్టి దేవుని యొక్క ప్రేమలో మనము దేవుడి వైపు చూస్తూ మరి దేవునికి ఇష్టంగా జీవిస్తూ మరి అద్భుత ఆశ్చర్యకార్యాలు చేసినటువంటి దేవుడు కన్యక గర్భంలో పుట్టడమే ఒక అద్భుతమైన కార్యం. కాబట్టి ఆ తర్వాత జ్ఞానులు వచ్చి చూడటం, ఆ తర్వాత బాలుడుగా ఉన్నటువంటి దేవుడు 12 సంవత్సరాల వయసులో మరి ఆ యొక్క సమాజ మందిరంలో మరి వారి పెద్దలతో మరి మాట్లాడటం, ఇవన్నీ బైబిల్లో మనం చూసాం. ఎవరు చేయగలరు అంత అద్భుతమైన కార్యాలు? అంత టాలెంట్ కలిగిన వాళ్ళు ఎవరు ఉంటారు? మరి దేవుడు వాక్యాన్ని బహిరంగంగా ప్రకటిస్తూ వాక్యాన్ని ప్రకారంగా జీవిస్తూ చనిపోయిన వ్యక్తి ఈ భూప్రపంచంలో ఎవరు లేరు, ఉండరు. అది ఆయనకే సాధ్యం, ఇంకెవరి వల్ల అది సాధ్యం కాదు. మనిషి పవిత్రుడుగా మారాలంటే మరి ఆయన రక్తంలో కడగబడాలి. ఆయన రక్తంలో కడగబడాలంటే ఆయన మరి భూమి మీదకి ఒక అతను రావలసిన ఉంది. అది పరిశుద్ధుడై ఉండాలి, పరిశుద్ధంగానే ఈ యొక్క లోకానికి కూడా వచ్చి ఉండాలి. కాబట్టి పరిశుద్ధమైనదే మరి మనము తీసుకున్నప్పుడు మనం కూడా పరిశుద్ధులుగా మారడానికి అవకాశం ఉంటుంది. నేను పరిశుద్ధులను, మీరు పరిశుద్ధులుగా ఉండండి. మరి ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన రక్తమును, ఆయన యొక్క ఆహారమును మనం తీసుకుంటూ ఉన్నప్పుడు మనం కూడా పవిత్రులుగా, పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, దేవుని రాజ్యానికి వారసులుగా మారగలం. అలాంటి కృప దేవుడు నీకు దయచేయునుగాక. మోకరించండి, తీసుకుందాం దేవుని యొక్క ప్రేమలో ప్రియులారా.